స్క్రీన్ కనిపిస్తుందా నన్ను? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం. ఓకే. సో మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ కాన్సెప్ట్ అయిపోయింది. సో అక్కడి నుంచి మనకి ఏంటంటే వెలాసిటిక్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ డైరెక్ట్ రాస్తున్నాను. సో ఆ ఫార్ములాస్ ఇంపార్టెంట్ మనకు. సో వెలాసిటీ ఎస్హెచ్ఎం అంటే నార్మల్ ఎలా ఉంటుందంటే ఒక సర్క్యులర్ మోషన్ లా ఉంటుంది. బట్ ఏంటంటే ఒక మెయిన్ పొజిషన్ నుంచి మూవ్ అవుతుంది. సో దానికి వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఇక్కడ వెలాసిటీని v అని చెప్పేసి తీసుకుంటే v ఈక్వల్స్ టు ఒమేగా టైమ్స్ అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ అంటే మనకు రేడియస్ అవుతుంది, వై స్క్వేర్ అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది ఇక్కడ. సో ఆర్ స్క్వేర్ అంటే రేడియస్, వై అంటే డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు మీన్ పొజిషన్. అంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి ఉంటాయి. సో దాంట్లో మనం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం ఇక్కడ వై అన్నప్పుడు. ఓకే, సో ఇది వెలాసిటీకి ఒక్క నిమిషం బ్రేక్. సో అండ్ యాక్సలరేషన్కి ఫార్ములా వచ్చేసి యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఫార్ములా వచ్చేసి ఏ ఈక్వల్స్ టు సో మనకు మైనస్ ఒమేగా స్క్వేర్ వై అని చెప్పేసి ఉంటుంది. ఓకే, యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్కి అగైనెస్ట్ ఉంటుంది యాక్సలరేషన్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే టైం పీరియడ్. సో టైం పీరియడ్ వచ్చేసి మనకు డిపెండ్స్ అపాన్ యాంగులర్ వెలాసిటీ. టైం పీరియడ్ని మనం టీ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. సో టీ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మనకు టైం పీరియడ్ని 1/, చేసుకుంటే సరిపోతుంది. ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/2π బై ఒమేగా. సో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి ఒమేగా బై 2π అని చెప్పేసి వస్తుంది ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి డెఫినేషన్, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫార్ములాస్ ఇంతే ఉన్నాయి. సో ఇక్కడ వరకు మనకు సరిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎస్హెచ్ఎం ఫైనల్ ఎక్స్ప్రెషన్. సో మనకు డిస్ప్లే అంటే ఫేజ్ని కూడా కన్సిడర్ చేస్తే మనకు ఎస్హెచ్ఎం ఎలా వస్తుందంటే, సో దాన్ని మనం వై తోటి రిప్రజెంట్ చేస్తాం. వై ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ టీటా అని చెప్పేసి ఉంటుంది. టీటా ఆర్ పై, ఇట్ డిపెండ్స్. మనం టీటా అనుకోవచ్చు లేదంటే పై అనుకోవచ్చు. టీటా ఆర్ పై. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఫేజ్ డిఫరెన్స్ 0 ఉంటే ఏమవుతుంది,
+90 ఉంటే ఏమవుతుంది, -90 ఉంటే ఏమవుతుంది. సో దాని మీద మనకు లీడింగ్ లాగింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ అనేది మనకి ఫేజ్ అనేది 0 ఉందనుకోండి, నో ఫేజ్ అది, నో ఫేజ్. అదే ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ అనేది పాజిటివ్ ఉందనుకోండి, సో అప్పుడు మనకు లీడింగ్ ఉంటుంది. లీడింగ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఫేజ్ అనేది +90 +20 అని చెప్పేసి ఉంటాయి. అదే ఇఫ్ ఇన్ కేస్ ఫేజ్ అనేది మైనస్ ఉందనుకోండి, అది లాగింగ్ ఉంటుంది. లాగింగ్ సిగ్నల్ లాగ్ అవుతుంది. సో లీడింగ్ లాగింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక రిఫరెన్స్ పొజిషన్ కంటే ముందు స్టార్ట్ అవుతే దాన్ని లీడింగ్ అని చెప్పేసి అంటాం. రిఫరెన్స్ పొజిషన్ తర్వాత స్టార్ట్ అవుతే దాన్ని లాగింగ్ అని చెప్పేసి అంటాం. రిఫరెన్స్ పొజిషన్ తర్వాత స్టార్ట్ అవుతే దాన్ని లాగింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది బేసిక్ ఫార్ములాస్ అండి. ఓకే, అండ్ ఓకే, సో ఇక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ చూసుకుంటే సరిపోతుంది. ఎస్హెచ్ఎం ప్రాబ్లమ్స్. సో ఎస్హెచ్ఎం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఎస్హెచ్ఎం ఈక్వేషన్ ఇచ్చాడు, y = 5 sin ఒమేగా t అంటే 2πt ప్లస్ π/4. ఓకే, సో ఇక్కడ నుంచి పారామీటర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, వెలాసిటీ అన్ని పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ నుంచి దీన్ని మనం ఇక్కడ నుంచి డాటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మన జనరల్ ఎక్స్ప్రెషన్ తోటి కంపేర్ చేయాలి. సో జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, r × y = r × sin ఒమేగా t ప్లస్ π. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ తెలిసిన పారామీటర్స్ ఏంటి, r ఒకటి. ఓకే, నెక్స్ట్ ఒమేగా ఒకటి, ఒమేగా అంటే 2π. సో నెక్స్ట్ ఏంటంటే π ఒకటి, π/4. r = 5 and omega = 2π and π = ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ వచ్చేసి π/4 లీడింగ్లో ఉంది. ఆ లీడింగ్ మనకు అవసరం లేదు, పాజిటివ్ ఫేజ్ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మనకు రేడియస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు దీన్ని ఆర్ని ఏమంటాం మనం, యాంప్లిట్యూడ్ అని చెప్పేసి అంటాం. యాంప్లిట్యూడ్. సో ఒమేగా అంటే ఏంటి, యాంగులర్ వెలాసిటీ. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. ఓకే, సో ఫైనల్గా π అంటే ఏంటి, ఫేజ్. ఫేజ్ డిఫరెన్స్ కాదు, ఫేజ్ అని. సో ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు, టైం పీరియడ్. సో టైం పీరియడ్ = 2π/ఒమేగా. సో 2π/ఒమేగా అంటే ఎంత, 2π. సో క్యాన్సిల్ చేస్తే ఎంత, టైం పీరియడ్ 1 సెకండ్. ఒక టైం పీరియడ్ వచ్చేసి 1 సెకండ్. సో ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ = 1/t. సో అంటే 1 హెర్ట్జ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి మనకు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ మ్యాక్సిమం వెలాసిటీ. ఇక్కడ నుంచి మనకు మ్యాక్సిమం వెలాసిటీ కూడా వస్తుంది, మ్యాక్స్ వెలాసిటీ. సో మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటి, r × ఒమేగా. సో r అంటే ఎంత, 5. ఒమేగా అంటే ఎంత, 2π. సో అంటే 5 × 2π. సో ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది, వెలాసిటీ 10π. యూనిట్స్ ఏంటి మరి, మీటర్/సెకండ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇనీషియల్ ఫేజ్ వచ్చేసింది. ఓకే, అన్ని పారామీటర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకు వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు y అనేది తెలియాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే వెలాసిటీ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ వెళ్ళాలంటే ఆబ్జెక్ట్
ఎంత దూరంలో ఉంది అని చెప్పేసి మనకు తెలిస్తేనే మనం ఫైండ్ అవుట్ చేస్తాం, లేకపోతే మనకు రాదు. అండ్ యాక్సలరేషన్ తెలియాలన్నా కూడా మనకు డిస్ప్లేస్మెంట్ అనేది తెలియాలి. ఓకే, తెలియకుండా మనం డైరెక్ట్ చేయలేం. ఓకే, తెలియకుండా మనం డైరెక్ట్ చేయలేం. సో ఇక్కడ వరకు అన్ని పారామీటర్స్ ప్రిజర్వ్ చేస్తాం. ఓకే, ఇది సింపుల్ ప్రాబ్లం. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం చేస్తుంది. సో దాని యాక్సలరేషన్ వచ్చేసి 0.16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ y, 0.09 మీటర్ ఫ్రమ్ ద మెయిన్ పొజిషన్. ఎప్పుడు ఇచ్చినా కానీ డిస్ప్లేస్మెంట్ అనేది మనకి 0.09 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ కావాలి. సో పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే టీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిమైనింగ్ పారామీటర్స్ ఏమైనా వస్తే అవి కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. యాక్సలరేషన్, సో యాక్సలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, A ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ వై. యాక్చువల్గా మైనస్ సైన్ పెట్టాలి, బట్ ఏంటంటే ఇక్కడ మనం క్యాల్కులేషన్ చేస్తున్నాం కాబట్టి మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్కి నెగిటివ్ వస్తుంది. సో మనకు ఆ మ్యాగ్నిట్యూడ్ కావాలి, సైన్ అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ ఒమేగా స్క్వేర్ వై అని రాసుకుంటే సరిపోతుంది. సో మనకు ఆన్సర్ ఎలా వస్తుంది, ఒకవేళ మైనస్ అని పెట్టుకుంటే సమ్ మైనస్ ఆఫ్ 2.0 అని చెప్పేసి వస్తాయి. ఈ సైన్ తోటి మనకు అంత పెద్ద యూజ్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ తోటి మనకు పని. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, యాక్సలేషన్ ఈక్వల్స్ ఒమేగా స్క్వేర్ ఇంటూ వై. ఎందుకంటే యాక్సలేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి అగెనెస్ట్ ఉంటాయని మనకు తెలుసు. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ టు A బై వై. సో ఇక్కడ నుంచి ఒమేగా ఈక్వల్స్ ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ A బై వై అని చెప్పేసి వస్తుంది. సో అండర్ రూట్ ఆఫ్ A అంటే ఎంత, 0.16 బై వై ఎంత, 0.09. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది, ఒమేగా 1.33. యాంగులర్ వెలాసిటీ యూనిట్స్ అంటే రేడియన్స్ పర్ సెకండ్. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి యాంగులర్ వెలాసిటీ వచ్చింది కదా, సో దీన్ని బేస్ చేసుకొని మనం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టైం పీరియడ్, సో టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2π బై ఒమేగా. సో 2π అంటే 2π ఉంటుంది, 2π. సో ఒమేగా అంటే ఏంటి, 1.33. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4.72 రేడియన్, సారీ టైం పీరియడ్ కదా, సెకండ్స్ నాను, 4.72 సెకండ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకు కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసినాయి. ఓకే, సో ఇలా మనం చేసుకోవాల్సి ఉంటాయి. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చేస్తాం. ఒక బాడీ ఎస్హెచ్ఎంని ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని యాక్సలరేషన్ వచ్చేసి ఎంత ఇచ్చారు, 0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్స్ టు 0.6 మీటర్. ఓకే, ఫైండ్ ద యాక్సలరేషన్ A when y ఈక్వల్స్ టు 0.4. యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఎప్పుడు, y ఈక్వల్ 0.4 4 ఉన్నప్పుడు. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ వస్తుంది. ఏకి y అయితే సో వైకి ఏ ఎంత వాల్యూ వస్తుంది. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ యాక్సలరేషన్ అనేది దేనికి ప్రపోర్షనల్ ఉంటుంది, వైకి. యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, A1/A2 ఈక్వల్స్ టు y1/y2. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి, A2 కావాలి. సో A2 ఈక్వల్స్ టు y1/y2 ఇంటూ A1. సో ఇక్కడ నుంచి డాటాను మొత్తం డంప్ చేసేసుకుంటే y1 ఎంత, 0.6. సో y2 ఎంత, 0.4 ఇంటూ A1 ఎంత, యాక్సలరేషన్ 0.4. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే సో A2
వచ్చేసి సమ్ ఎక్కడ మిస్టేక్ చేశాను. ఎక్కడ మిస్టేక్ చేశాను నేను, ప్రాబ్లమ్ మిస్టేక్ చేశాను. A2 ఈక్వల్స్ టు, సో అది y2 బై y1 ఇంటూ A1. సో ఇక్కడ నుంచి y2 అంటే ఎంత, 0.6, సారీ y2 అంటే 0.4 మన క్వశ్చన్లో ఉన్న డిస్ప్లేస్మెంట్, అండ్ y1 అంటే 0.6 ఇంటూ 0.4. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి యాక్సలరేషన్ వచ్చేసి 0.27 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇది యాక్సలరేషన్, ఇది యాక్సలరేషన్. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఏం ప్రాబ్లం ఇచ్చాడు, సో మ్యాక్సిమం వెలాసిటీ అని చెప్పేసి ఇచ్చాడు. SHM ఎగ్జిక్యూట్ చేస్తున్న పార్టికల్ మ్యాక్సిమం వెలాసిటీ వచ్చేసి 100 మీటర్ పర్ సెకండ్ అట. ఓకే, 100 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. వెల్ యాక్సలరేషన్ ఈక్వల్స్ టు 1.57 meter per second square. Acceleration is the change in velocity during the given period of time. Anytime there is a change in velocity or the direction of motion, acceleration is unknown. At constant velocity, acceleration is equal to 0. గూగుల్ యాక్సలరేషన్ గురించి చెప్తుంది. సో యాక్సలరేషన్ మనకి ఇక్కడ డాటా వచ్చింది, యాక్సలరేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనకు ఏం అడిగాడు, క్యాల్కులేట్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏంటి, యాంగులర్ వెలాసిటీ కావాలి. యాంగులర్ వెలాసిటీ వస్తే మనం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేసుకోవాలి యాక్చువల్గా, సో ఫార్ములాస్ ఏంటి, యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, ఒమేగా స్క్వేర్ ఇంటూ వై. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం అని చెప్పేసి అన్నాడంటే y ఈక్వల్స్ టు r అవుతుంది. మ్యాక్సిమం కండిషన్ తీసుకున్నాడు కాబట్టి ఫర్ మ్యాక్స్ y ఈక్వల్స్ టు r అవుతుంది. ఓకే, అండ్ వెలాసిటీ వచ్చేసి r ఒమేగా అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి, రెండు పారామీటర్స్ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ ఈక్వేషన్, ఈ రెండు ఈక్వేషన్ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వెలాసిటీ బై యాక్సలరేషన్ అంటే డిస్టెన్స్ వస్తుంది కదా. ఈ రెండింటిని మనం డివైడ్ చేస్తే సో మనకి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయి, సపోర్టివ్ ఫార్ములాస్. టైం పీరియడ్ అంటే 2π ఒమేగా. సో ఒమేగా ఇక్కడ మనకు మ్యాక్సిమం వెలాసిటీ అంటే ఇక్కడ మనకు ఈ ఫార్ములా మనకు యూస్ కాదు. ఇక్కడ ఈ ఫార్ములా యూస్ కాదు. సో మరి దీన్ని ఎలా చేయాలి, ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తే వెలాసిటీ బై యాక్సలరేషన్ చేసుకుంటే, వెలాసిటీ బై యాక్సలరేషన్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, టైం పీరియడే కదా. కాదు, టైం పీరియడ్ రాదు. LT minus 2 by LT minus 1. సో క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది, టైం పీరియడ్ వస్తుంది. LT minus 2 by LT minus 1. సో ఓకే, ఈ రెండింటిని డివైడ్ చేస్తాం. యాక్సలరేషన్ బై వెలాసిటీ అంటే టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ r బై r ఒమేగా. సో క్యాన్సల్ చేస్తే ఏమవుతుంది, టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఒమేగా అని చెప్పేసి వచ్చింది. టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఒమేగా అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనకి వాల్యూస్ ఎంత, ఒమేగా యాక్సలరేషన్ వాల్యూ ఎంత, 1.57.
బై 100. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఒమేగా ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వస్తుంది 1.57 ఇంటూ 10⁻² అని చెప్పేసి వస్తాయి, 10⁻² అని చెప్పేసి వస్తాయి. అది ఒమేగా అవుతుంది. ఇక్కడ టైం పీరియడ్ కూడా వస్తుంది కదా. సో దీని యూనిట్స్ వచ్చేసి మనకు టైం పీరియడ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒమేగా ఈక్వల్స్ టు సెకండ్స్. అంతేనా? ప్రాబ్లం ఇంతే ఉంటుంది. ఇదే ఫైనల్ ఆన్సర్. దీన్ని ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేం. ఓకే, దీన్ని ఇంకా ఫర్దర్గా ఏం చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, ఎందుకంటే టైం పీరియడ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అని చెప్పేసి వస్తుంది, యాక్సిలరేషన్ బై వెలాసిటీ చేస్తే. సో కాబట్టి సారీ నాన్న, ఒక్క నిమిషం. సో ఇక్కడ యాక్సిలరేషన్ బై వెలాసిటీ చేసుకుంటే మనకి టైం ఇన్వర్స్ అని వస్తాయి, T⁻−1. సో T⁻−1 ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది, 1.7 ఇంటూ సమ్ అని చెప్పేసి వచ్చింది, 1.−7 అని చెప్పేసి వచ్చింది. T⁻−1 ఈక్వల్స్ టు ఒమేగా. సో ఒమేగా ఈక్వల్స్ టు 1.57 అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు టైం పీరియడ్ కావాలి, ఇక్కడ నుంచి మనకు టైం పీరియడ్ కావాలి. సో టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. సో 2π/, సో ఇక్కడ మనకు ఒమేగా వాల్యూ ఎంత వచ్చింది, 1.57 ఇంటూ 10⁻² చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 400 అని చెప్పేసి వస్తుంది, 400 సెకండ్స్ అని చెప్పేసి వస్తుంది అప్రాక్సిమేట్. ఓకే, ఓకే, సో ఈ ప్రాబ్లం క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక పార్టికల్ SHM చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే యాక్సిలరేషన్ ఏమో ఒక పార్టికల్ SHM చేస్తుంది, యాక్సిలరేషన్ ఏమో 4 యూనిట్స్ అని చెప్పేసి ఇచ్చారు, వైల్ డిస్ప్లేస్మెంట్ ఏమో 1 యూనిట్. యాక్సిలరేషన్ ఏమో 4 యూనిట్స్, డిస్ప్లేస్మెంట్ ఏమో 1 యూనిట్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ నుంచి మనకు ఫ్రీక్వెన్సీ కావాలి అంటే, సో ఫస్ట్ మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, యాంగులర్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి మనకి టైం పీరియడ్ వస్తుంది, అక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు ω²/y, ω²/y. సో ఇక్కడ నుంచి ఒమేగా ఈక్వల్స్ టు √A/y. ఓకే, సో ఇక్కడ నుంచి √4/1 అని చెప్పేసి వస్తుంది. ఒమేగా ఈక్వల్స్ టు 2 రేడియన్/సెకండ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నుంచి యాంగులర్ వెలాసిటీ వచ్చింది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమవుతుంది, ω/2π. సో ఒమేగా ఏమో 2/2π క్యాన్సిల్ చేసుకుంటే 1/π అంటే 0.32 యూనిట్స్. ఇక్కడ మనకు రేడియన్/సెకండ్ అని రాదు కదా, 2 యూనిట్స్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ యూనిట్స్ అని మెన్షన్ చేసినారు కదా. సో కాబట్టి ఇక్కడ మనం యూనిట్స్ అని చెప్పేసి తీసుకోవాలి. ఇక్కడ యాక్సిలరేషన్ మీటర్/సెకండ్ అన్నప్పుడు, సెకండ్ స్క్వేర్ అన్నప్పుడు మాత్రమే మనకు వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే వ్యాలిడ్ కాదు. ఓకే, లేకపోతే వ్యాలిడ్ కాదు.
ఓకే, ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సో ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం చేస్తుంది. సో ఎస్హెచ్ఎం చేస్తుంది, దాని యాంప్లిట్యూడ్ వచ్చేసి యాంప్లిట్యూడ్ ఈక్వల్స్ టు ఎంత? 0.5 మీటర్, 0.5 మీటర్. ఓకే, సో యాంగులర్ వెలాసిటీ ఇచ్చారు. యాంగులర్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఒమేగా 1000 రేడియన్ పర్ సెకండ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఎట్ distance equals to, distance is nothing but y. Y equals to 0.3 meter. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 0.3 ఉన్నప్పుడు మనకి వెలాసిటీ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మనకి వెలాసిటీ ఫార్ములా తెలుసు కదా, v ఈక్వల్స్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం y స్క్వేర్ని డిరైవ్ చేసుకో, అంటే v ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా. v ఈక్వల్స్ టు ఒమేగా ఎంత? 1000 under root of r square is nothing but maximum amplitude 0.5 whole square and displacement anta 0.3 whole square. So దీన్ని సింప్లిఫై చేస్తే 400 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఇదేంటి? వెలాసిటీ. ఇది వెలాసిటీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఒక పార్టికల్ ఎస్హెచ్ఎం చేస్తుంది, దాని వెలాసిటీ వచ్చేసి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, సారీ 4 మీటర్ పర్ సెకండ్. దాని టైం పీరియడ్ వచ్చేసి 3.14 సెకండ్, 3.14 సెకండ్. నథింగ్ బట్ టైం ఈక్వల్స్ 3.14 అంటే పై కదా, 5 సెకండ్స్. టీ ఈజ్ నథింగ్ బట్ 5 సెకండ్స్. సో మీరు అట్లా రాసుకుంటే సింప్లిఫై చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ నుంచి ఏం కావాలి? యాంప్లిట్యూడ్ కావాలి. యాంప్లిట్యూడ్ ఈక్వల్స్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలి? యాంప్లిట్యూడ్ కావాలంటే ఫస్ట్ మనకి యాంగులర్ వెలాసిటీ తెలియాలి. సో ఒమేగా ఈక్వల్స్ టు 2π/t అని చెప్పేసి వస్తుంది. సో 2π/t అంటే ఎంత? పై కదా. సో పై క్యాన్సిల్ అయితే యాంగులర్ వెలాసిటీ 2 రేడియన్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం వెలాసిటీలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే Vmaxలో సబ్స్టిట్యూట్ చేస్తే r ఒమేగా. సో మ్యాక్సిమం వెలాసిటీ మనకి ఎంత ఇచ్చింది? 4 మీటర్ పర్ సెకండ్ ఇచ్చింది. దీని మ్యాక్స్ అన్న. సో 4 ఈక్వల్స్ టు r టైమ్స్ 2. సో క్యాన్సిల్ అయితే మ్యాక్స్ యాంప్లిట్యూడ్ ఎంత? 2 మీటర్స్. r ఈక్వల్స్ టు 2 మీటర్స్. ఓకే, సో ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఒక పార్టికల్ ఉంది, అది ఎస్హెచ్ఎం చేస్తుంది. సో దాని వెలాసిటీ వచ్చేసి 0.77 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చారు. మీటర్ పర్ సెకండ్. మనకు స్ట్రేట్ లైన్ పాత్ వచ్చేసి మనకు 0.14 మీటర్స్ ఉంది. స్ట్రేట్ లైన్ పాత్ వచ్చేసి 0.14 మీటర్. సో స్ట్రేట్ లైన్ పాత్ అంటే ఏం లేదు నాన్న, ఇది స్ట్రేట్ లైన్ పాత్ అంటే ఇది. సో ఇక్కడ నుంచి మనకు, సారీ ఇది కాదు, ఇది కూడా రేడియస్ కిందకి వస్తుంది కదా. మరి స్ట్రేట్ లైన్ పాత్ లెంత్ ఆఫ్ ది పాత్. ఓకే, ఇది నాన్న. సో ఈ స్ట్రేట్ లైన్ పాత్ని మనం వాడిచ్చాడు. ఇక్కడ మనకు ఆర్క్ లెంత్ ఉంటుంది కదా, ఆర్క్ లెంత్ని స్ట్రేట్ లైన్ పాత్ లాగా ఇచ్చాడు. సో అదెంత మనకు? 0.14 మీటర్. 0.14 మీటర్. ఓకే, సో ఇక్కడ నుంచి వానికి ఏం కావాలి? టైం పీరియడ్ కావాలి. టైం పీరియడ్ T ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్.
సో టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అంటే ఇక్కడ స్ట్రేట్ పాత్ని హాఫ్ చేసుకుంటే సరిపోతుంది. 0.7 మీటర్స్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇచ్చింది మ్యాక్సిమం వెలాసిటీ తీసేసుకుంటే ఇక్కడ ఇచ్చేటి మ్యాక్సిమం వెలాసిటీస్ అయినా. సో ఈ మ్యాక్సిమం వెలాసిటీ తీసుకుంటే అక్కడ నుంచి మనకు ఒమేగా వస్తుంది. Vmax equals to R into omega. So Vmax ఎంత 0.77 equals R ఎంత 0.7 into omega. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఒమేగా ఎంత వస్తుంది 11 రేడియన్ పర్ సెకండ్ అని చెప్పేసి వస్తుంది. 11 రేడియన్ పర్ సెకండ్. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టైం పీరియడ్ ఈక్వల్స్ టు 2π by omega. సో 2π by 11. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 0.57 సెకండ్స్. ఓకే, 0.59 సెకండ్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇలానే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. రెండు చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరకు నేను సెషన్ క్లోజ్ చేస్తాను. మీకు ఇక్కడ వరకు ఏమైనా